ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు యువతి ఇంటిని జల్లడబడతా ఉన్నారు. ఏ గ్రామంలో కూడా ఆరోగ్య సురక్ష జరగని గ్రామం లేదు. ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నారు, టెస్టులు ఉచితంగా చేస్తూ ఉన్నారు, మందులు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 108 104 కొత్త అంబులెన్సులు కుయ్ 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 అంటూ వినిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఆరోగ్యశ్రీ ఏకంగా 3300 ప్రొసీజర్లకు ఎగబాకిన పరిస్థితి. ఆరోగ్యశ్రీలో ఈరోజు వైద్యం ఏకంగా 25 లక్షల వరకు ఉచిత వైద్యానికి ఈరోజు ఎగబాకిన పరిస్థితి. ఎప్పుడు కూడా జరగని విధంగా ఆరోగ్య రంగంలో ప్రతి పేదవాడికి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్న కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక పేదవాడి గురించి నిజాయితీగా ఆలోచన చేసిన వాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే గతంలో ఒక 108 కానీ, ఒక 104 కానీ, ఒక ఆరోగ్యశ్రీ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇలా అనేక పథకాలు తీసుకువచ్చింది గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే, నాన్నగారు ఒక అడుగేస్తే నాన్నగారి బిడ్డగా మీ జగన్ 4 అడుగులు వేసి ఈరోజు పరుగులెత్తిస్తా ఉన్నాడు. ప్రతి పేదవాడికి తోడుగా ఉండే విషయంలో, అండగా ఉండే విషయంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా టెరిషరీ కేర్ను ఇంప్రూవ్ చేస్తూ ఏకంగా అక్కడే సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ తీసుకొస్తూ ఏకంగా కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రంలో నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో 4 సీపోర్ట్స్ ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 16,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈరోజు వేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్స్ ఈరోజు 3,800 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి వేగంగా. మొట్టమొదటిసారిగా ఈరోజు ఎయిర్పోర్ట్ల గురించి ధ్యాస పెట్టాం. మొట్టమొదటిసారిగా ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ మీద ధ్యాస పెట్టి ఈరోజు పూర్తి చేశాం. ఈరోజు పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ కూడా కని విని ఎనుగని పారిశ్రామిక సంస్థలు